దగ్గర నువ్వు బట్టలు ఉతకడానికి నీకు అసిస్టెంట్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఏమో నువ్వు వాడికి ఏ సమాచారం అందిస్తావో, ఆ ఖైదీగాడు వెళ్ళి ఇంకెక్కడ ఏం చేస్తాడో. ఎందుకంటే వేరే ఖైదీలకి ఫోన్ ఫెసిలిటీలు ఉంటాయండి బేసికలీ. అంటే ఈ సమాచారం చెప్పాలంటే ఇప్పుడు నీకు ఒక అసిస్టెంట్ నేను పెట్టా, నువ్వేం చేస్తావు, వాడిని ఆశ చూపించి నేను తెలుసు కదా ఎవరో, నీకు బయటకు వచ్చాక 2 కోట్లు ఇస్తా 3 కోట్లు ఇస్తా, నాకు ఒక్క చిన్న సహాయం చేయి. నువ్వు మీ వాడికి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైనా సరే రేపో ఎల్లుండో ఈ నెంబర్ కాల్ చేసి ఈ విషయం చెప్పు, ఇట్లాంటివి ఏమన్నా చెప్తారు, లీకులు అవుతా ఉంటాయి. అందుకని చెప్పేసి వాడిని ములాఖత్ వేసుకొని, ఎవడన్నా మీ తెలిసిన వాళ్ళ ములాఖత్ వేసుకొని నా సమాచారం వాళ్ళతో చెప్పు, ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తాయి. అందుకని చెప్పి వీళ్ళకి అసిస్టెంట్ అని పెట్టరు. ఎందుకు ఇప్పుడు అసిస్టెంట్ గొడవ అంటే, కవిత బట్టలు కవితే ఉతుక్కుంటుంది అని చెప్పడానికి. కవిత బట్టలు కవితే ఉతుక్కుంటుంది, కవిత మనుషులు కవితే తెచ్చుకుంటుంది, కవిత బాత్రూమ్ కి కవిత వెళ్తుంది, కవిత పడుకోవడం కవితే పడుకుంటుంది, కవిత తిండి కవితే తెచ్చుకుంటుంది. ఆవిడకి ఇంకెవరు అసిస్టెంట్లు లేరు, ఎవడు తేవట్లేదు. వీళ్ళు కూడా విఐపి ట్రీట్మెంట్ అంటేనండి ఇంటి భోజనం ఎలా చేస్తున్నారు, అండ్ నీకు కావాల్సిన ప్రైవసీ ఇస్తారు. మిగతా వాళ్ళకంటే నీకు పరుపు దిండు దుప్పటి కావాలంటే అడిషనల్ గా ప్రొవైడ్ చేస్తారు. దాన్ని జైల్లో విఐపి అంటారే తప్పితే విఐపి అనంత మాత్రం మరి మనకి ఓయో రూమ్ ఫెసిలిటీస్ అయితే ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఒక టీవీ, కేజ్రీవాల్కి ఇచ్చినట్టు టీవీ కావాలంటే అడగొచ్చు, వార్తాపత్రికలు లాంటివి అడిగితే తెచ్చిస్తారు. అఫ్ కోర్స్ దానికి కూడా కనీస రుసుము చెల్లించుకోవాలి వాళ్ళు. ఇట్లా కొన్ని ఉంటాయి ఫెసిలిటీస్, అంతే. మరీ అతిగా ఏం ఉండవు. మెడిసిన్స్ ఎలా చేసుకుంటారు, హోమ్ మేడ్ మెడిసిన్స్ కొద్ద గొప్ప, కొంతమందికి పచ్చడిలో ఇంటి స్నాక్లు అలౌ చేస్తారు, అంతే. అంతే, దాన్నే జైల్లో విఐపి అంటారు. అసలు లేని దానికంటే కొంచెం విఐపి, మామూలు కింద పడుకోవాలి, చాపో పరుపు ఇస్తారు, అంతే. అంతే తప్పించి జైల్లో విఐపి ట్రీట్మెంట్ అంటే వెంటనే మనం పెద్ద 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ అన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఏసీలు గీసీలు ఇవి ఏమి ఉండవు, అంతే. సాధారణ ఖైదీల కంటే ఒక రవ్వ ఆఫీసర్ అంతా అడిషనల్ గా వాల్యూ ఉంటుంది. అసలు కవిత అరెస్టుని మనం రాజకీయ కోణంలో చూస్తే బీజేపీ వేసిన ఒక స్కెచ్ లాగా మనం భావించవచ్చు. అసలు కాదు, బీజేపీ అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చాయి, దానికి బీజేపీకి సంబంధం ఏంటంటే, మరి ఇంతకుముందు 2-3 సార్లు వదిలేశారుగా పాపం అదే బీజేపీ వాళ్ళు. అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో ఇచ్చిన ఎఫెక్ట్ కారణంగా అదే ఎఫెక్ట్ మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ఇస్తుంది. కాబట్టి అరెస్ట్ చేసేసి మేము ఖచ్చితంగా ఉన్నాము, బీఆర్ఎస్ విషయంలో మేము నిక్కచ్చిగా ఉన్నామని చెప్పడానికి ఆ ప్రొజెక్షన్ కోసం చేసినా. అంటే విషయం ఏంటంటే ఇక్కడ కవితకు అనవసరంగా ఎక్స్ట్రా వాల్యూ ఇస్తున్నారు మీరు. రీజన్ ఈవెన్ అరెస్ట్ చేయకపోతే మాకు బీజేపీకి తెలంగాణలో ఉనికి లేదు అనే ప్రసక్తి లేదు కదా. ఈవిడ కీలకం, అసలు ఈవిడ ఉంటేనే మేము గెలవట్లేదు, ఈవిడిని కొంచెం తప్పిస్తే గానీ మేము తెలంగాణలో నడవలేము తిరగలేము అనే పరిస్థితి ఏం లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ సీరియస్ గా తీసుకోవట్లేదు, లిక్కర్ కేసులో అరెస్ట్ చేయట్లేదు అనేది అసలు బీఆర్ఎస్ కి వాల్యూ ఇవ్వట్లేదు. కేసీఆర్ కి ఎగనెస్ట్ గా బీజేపీ ఉందన్నప్పుడు కేసీఆర్ కి ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఓటింగ్ ఏదైతే ఉందో అది బీజేపీ టర్న్ అయ్యే అవకాశం ఉంటుందిగా. అన్నా కూడా వీళ్ళని అసలు మీరు లెక్కల్లో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ని కానీ, కేటీఆర్ కానీ, కవితని కానీ, ఆ బీఆర్ఎస్ పార్టీని కానీ కనీసం లెక్కల్లోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదేంటి అలా అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ని అంత తేలిగ్గా తీసేస్తారు? నాకు తేలిగ్గానే 10 సంవత్సరాలు చేసిన దరిద్రాన్నే కదా ఇప్పుడు వీళ్ళు పూడ్చలేక చేస్తున్నారు. ఆ 10 సంవత్సరాలు చేసిన దందాలకే కదా ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు చేసిన అవినీతికే కదా జనాలు ఇప్పుడు వాళ్ళని తీసి చిదరించుకున్నారు. టైం వచ్చింది, జనాలు దూరం పెట్టేశారు. ఇంతకుముందు అంటే బలవంతంగా ఉంచుకున్నారు, వీళ్ళే ఉన్నారు, అంతని చేయనులా. చాలా సింపుల్, వీళ్ళని అసలు లెక్కల్లో కూడా తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రాజకీయంగా కూడా ఎటువంటి జీరో ఎఫెక్ట్ చూపేదంటే జీరో. ఎందుకంటే వీళ్ళలో జనం నుంచి పుట్టుకొచ్చిన నేతలు ఎవరు లేరు బీఆర్ఎస్ లో. అక్కడిక్కడ నుంచి తెచ్చుకున్న వాళ్ళే ఏదో చూపించుకున్నారు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ సుట్ కేసులు వాళ్ళు చదువుకుంటే బాయ్ అని చెప్పేసి, అంతే, సరిపోయింది. ఇంకేముంది వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి.